సో, బాబా వాళ్ళు ఈ బ్లూ బస్ టూర్‌లో ఖైబర్ పఖ్తుంగ్వా అంటే ఖైబర్ కనుమల మధ్య నుంచి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. ఆ ఖైబర్ కనుమల గుండా వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. బాబా వాళ్ళందరూ కూడా. ఒక్కసారి మనం ఖైబర్ కనుమలని చూపించాం ఆ రోజు. సో, అది ఆ ఖైబర్ ఏ ఏ విధంగా ఉంది అని చెప్పేసి రుచి గారు అంటున్నారు. ఆ ఖైబర్ కనుమలు ఏ విధంగా ఉన్నాయంటే, అక్కడంతా దొంగలమయంట పూర్తిగా. గజ దొంగలమయం. సో, వీళ్ళు ఆఖరికి ఆ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లారు. అక్కడ ఆఖరి అంటే అదే ఆఖరి పెట్రోల్ స్టేషన్. మళ్ళీ తర్వాత పెట్రోల్ స్టేషన్ ఉండదనమాట. సో, ఆ విధంగా వాళ్ళు పెట్రోల్ పోసుకోవడానికి, ఆయిల్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ పెట్రోల్ బంక్‌లో ఎవరైతే ఆ కార్మికుడున్నాడో అతను చెప్పాడట. ఏమనంటే, మేమందరం కూడా మీరు ఇదేంటి ఇంతమంది ఆడవాళ్ళున్నారు బస్‌లో అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా సైన్యాధిపతి యొక్క బంధువులన్నాడ ఇరుచ్ గారు. ఎందుకంటే, ఈ పెట్రోల్ బంక్ వాళ్ళ ద్వారా ఆ దొంగలకేమైనా వెళ్తుందేమో, అంటే వాళ్ళకేమైనా సమాచారం వెళ్ళి, వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా మధ్యలో దోచుకుంటారేమో అని జెప్పి, ఆ విధంగా ఆయన అడిగారనమాట. అడిగిన తర్వాత ఆయన ఆ విధంగా ఇరుచ్ గారు ఆ పెట్రోల్ బంకీలో పనిచేసే ఆ కార్మికుడికి చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేశారంటే మెల్లిగా చాలా అంటే ఆయన చెప్తున్నట్టు ఆ బంక్‌లో పనిచేసే అతను చెప్తున్నట్టు ఏమనంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తే, అవునండి మేము జాగ్రత్తగానే వెళ్తాము అని మాకిక్కడ మాతో పాటు రక్షణ కూడా పంపించారు అంటే, ఎస్కార్ట్ కూడా ఉందన్నమాట అయితే అన్నాడాయన. అయితే అయినా సరే ఇంతమంది ఆడవాళ్ళని తీసుకొని మీరు వెళ్ళడం దేనికి? మీరందరూ కలిసి ఏకంగా దాంట్లో వెళ్ళాల్సింది కదా! అంటే పడవలో వెళ్ళాల్సింది కదా! అన్నట్ట. పడవలో వెళ్ళాల్సింది కదా! అంటే ఆ పడవలో ప్రయాణం చేయడానికి వాళ్ళకిష్టం లేదు. వాళ్ళు బోర్డ్ ఆహ్, బో బస్సులోనే ప్రయాణం చేద్దామని వాళ్ళకి ఉద్దేశం ఉంది అని చెప్పేసి అనన్నట్టు. అంటే అప్పుడు ఆ కుర్రాడన్నట్టు ఇదేమి సైట్ సీయింగ్ అంటే ఏదో మామూలుగా ప్రదేశాలు చూడ్డానికి విహారయాత్రలకొచ్చినట్టు కాదిది. సో, ఇదంతా కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చాలా అపాయకరమైన ప్రాంతం ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, ఆయన ఈ విధంగా ఖైబర్ కనుమల మధ్య గుండా ఈ బస్సు వెళ్తున్నది. నౌ థిస్ వాస్ హోమ్ టు బ్యాండిట్స్ ఫర్ మెనీ మైల్స్. ఈ ఖైబర్ కనుమలు ఆ దొంగలకి అది నిలయం అన్నమాట. ఇల్లు. ఆ దొంగలకి అంటే గజ దొంగలందరికీ కూడా అది నిలయంట. బాబా కాల్డ్ మీ ఓవర్ అండ్ సెడ్, "లుక్, ఐ ఆర్డర్ యూ నాట్ టు స్టాప్ అంటిల్ వి రీచ్ ఫోర్త్ మన్రో." అంటే బాబా ఇరుచ్ గారిని పిలిచారట. పిలిచి, "అయ్యా ఇరుచ్, ఫోర్ట్ మన్రో అనే ప్రాంతం చేరేదాకా నువ్వెక్కడా కూడా ఆగడానికి వీల్లేదు" అని చెప్పేసి బాబా అన్నారట. ఆ ఫోర్ట్ మన్రో అని అదుంటుందనమాట. అదొక ప్రాంతం ఉంది. ఆ ఫోర్ట్ మన్రో దాంట్లో అంటే మనకి ఆ మ్యాప్‌లో చూస్తే కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా చాలా దాన్నేమంటారంటే ఆహ్, ఆ దీంట్లో బాగా చాలా ఇదిగా ఉంటుందండి అది. అది అంటే నేను మామూలుగా ఇంటర్నెట్‌లో మనం గూగుల్‌లో చూస్తా ఉంటే మనకి చాలా పెద్ద ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. జై బాబా. సో, ఈ విధంగా ఒక్క నిమిషం. నేను మీకు ఒక స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఎందుకంటే, అవన్నీ ఆ విధంగా ఉండేవి పూర్తిగా. అందుకనే అంటే అది ఎంత అందంగా ఉందో కూడా చాలా బావున్నాయి. అంటే చూడ్డానికి చాలా బావున్నాయి. ఆ తర్వాత ఇదిగా కూడా ఉంది. చాలా అపాయకరంగా కూడా ఉందన్నమాట అది. ఓకే. ఒక్క నిమిషం. 1 మినిట్. ఇగో ఇది రూయిన్స్ ఆఫ్ ఫోర్ట్ ఖైబర్ ఇది. ఇక్కడ ఫోర్ట్ మన్రో అని ఉంది. ఇది సిరియాలో అండి ఇది. సారీ ఇది కాదు, ఇది కాదు. ఇదిగో ఇక్కడ. ఇది ఖైబర్ కనుమల్ పాకిస్తాన్ దగ్గర ఉన్నది. ఈ విధంగా ఉంటుంది. ఆ రోజంతా ఈ విధంగా ఉండిందనమాట ఇదంతా. సో, ఆహ్, అయితే
ఆయన బాబా ఏమన్నారు తెగో, నేను నిన్ను ఈరోజు నువ్వు 4th మన్రో చేరేదాకా ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి అన్నారు. ద ఉమెన్ షుడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. బాబా ఏమన్నారట, ఆ స్త్రీలెవరూ కూడా బస్సులోంచి కిందకి దిగడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. అనేసిన తర్వాత ఇట్ వాస్ వెరీ అన్‌కంఫర్టబుల్ జర్నీ ఫర్ ద వుమన్. They were so upset because they wanted to pedal and they could not because it was not possible for me to stop the bus. అయితే ఆయన బాబా ఆజ్ఞ ఏంటంటే 4th మన్రో చేరేదాకా సుమారుగా ఒక 70 మైళ్ళు దూరం అనమాట. 70 మైళ్ళు అంటే ఇంటూ 1½ అంటే సుమారుగా 120 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా రెండో గేర్‌లో వాళ్ళు ప్రయాణించాలి. సో, దాంట్లో వాళ్ళేంటంటే ఈ ప్రయాణంలో వాళ్ళు కనీసం ఆ స్త్రీలకి ఎక్కడా వాళ్ళు దాన్ని వాళ్ళ సంశయాన్ని తీర్చుకోవడానికి కూడా వాళ్ళకెక్కడ ఎక్కడ దానికి ఇది ఉండదు. ఎక్కడ ఆపొద్దన్నారు బాబా. వాళ్ళకేమో ఆ కడుపు పొంగిపోతూ ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళు దిగి వాళ్ళు మెల్లిగా వాళ్ళు దిగి వాళ్ళు ఖాళీ చేసుకుందాం అన్నా గూడా ఎక్కడ ఉండేది కాదనమాట. అంత బిగబట్టుకొని కూర్చున్నారు పాపం ఆ స్త్రీలందరూ కూడా అక్కడ. సో we said that the relatives sorry, it was a very uncomfortable journey for the woman. ఆ స్త్రీలకు మాత్రం చాలా అసౌకర్యం. They were so upset because they wanted to pedal and they could not because it was not possible for me to stop the bus. అంటే వాళ్ళు కనీసం కిందకి దిగి వాళ్ళని ఖాళీ చేసుకుందామన్న దీనికి కూడా అంటే మామూలుగా లఘు సంఖ్య తీర్చుకోవడానికి కూడా ఎక్కడ బాబా అవకాశం ఇవ్వలేదని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. I told Baba what the man has said about how dangerous it was and that we needed escorts. అయితే బాబా దగ్గరికి వెళ్ళి ఈరోజు చెప్పారు, బాబా ఆ వ్యక్తి ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ లో ఉన్న వ్యక్తి ఇందాక నాకు ఏం చెప్పారంటే అతను అతని ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా అపాయకరం. ఇదంతా కూడా ఈ ప్రయాణం చాలా అపాయకరం. కాబట్టి మనకి ఏదైనా రక్షణగా ఒకళ్ళనో ఇద్దరినో మనకి రక్షకులను ఇస్తే బాగుంటుంది. అంటే ఎవరైనా పోలీసులు లాంటి వాళ్ళని మనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి రుచి గారు బాబాకి చెప్పారు. చెప్పేసిన తర్వాత అండ్ సో ఇమ్మీడియట్లీ వైర్ వాస్ సెంట్ టు ద కమిషనర్ రిక్వెస్టింగ్ ఆర్మ్డ్ ఎస్కార్ట్. వెంటనే అక్కడ బాబా ఏం చేశారు, వీళ్ళు ఎక్కడైతే ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు నుంచి ఆ కమిషనర్ కి వాళ్ళు ఏం చేశారంటే ఒక టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో టెలిగ్రామ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. టెలిగ్రామ్ ఇచ్చిన వెంటనే మీకు ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి రిటర్న్ టెలిగ్రామ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా వీళ్ళు టెలిగ్రామ్ ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి వాళ్ళు టెలిగ్రామ్ రూపంలో ఇచ్చి వెంటనే వీళ్ళకి రక్షణ ఏర్పాటు చేశారు బాబా వాళ్ళ బస్సుకి. we said that the relatives of the we said that the relatives of the commander were coming, so we were given 2 armed escorts to sit on the bus. ఆర్మ్డ్ అంటే కమాండర్ తాలూకా సర్వసైన్యాధికారి తాలూకు బంధువులు ఉన్నారని రుచి ఏదైతే అన్నారో ఆ బంధువులు అంటే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ కమిషనర్ కూడా వెంటనే ఇద్దరు పోలీసులను పంపించాడు అనమాట. రక్షక భటులను పంపించారు. వాళ్ళు ఎలా కూర్చున్నారు, వాళ్ళిద్దరు చేతుల్లో గన్లు ఉన్నాయి, వాళ్ళిద్దరు చేతుల్లో కూడా. ఆ చేతుల్లో గన్లు. వన్ సాట్ ఆన్ ద ఫ్రంట్ మడ్గర్డ్ విత్ ద గన్, ద అదర్ ఆన్ ద రియర్. మీకు బస్సు ముందు మీరు బ్లూ బస్సును చూస్తే బస్సు ముందు మడ్గడ్ ఉంటుంది. ఆ మడ్గడ్ మీద కూర్చున్నట్టు ఆయన వెళ్ళి మొదట ఆ మడ్గడ్ మీద ఏ విధంగా కూర్చున్నాడో మనకు తెలియదు కానీ ఆ ఫ్రంట్ బస్సు మీద ఆ మడ్గడ్ మీద తుపాకీ పట్టుకుని అతను కూర్చున్నాడు మడ్గడ్ మీద. వెనకాతల మడ్గడ్ మీద ఇంకొక ఇతను కూర్చున్నాడు. ఆ పోలీస్ అతను కూర్చున్నాడు అనమాట. They were very alert as we drove through this dangerous terrain and we were all driving in the first gear. వాళ్ళు చాలా అంటే ఎంత అలర్ట్ గా ఉన్నారంటే, ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే అందరూ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇంత పిసరు కూడా ఇదవ్వలేదన్నమాట. చాలా అలర్ట్ గా అంటే చాలా వస్తుందండి అందరికీ. సార్ వినపట్లేదు సార్. సుబ్రహ్మణ్య గారు వినపట్లేదు.
లెఫ్ట్ హ్యాండ్ హలో 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 వినిపించలేదండి. వినిపించలేదు. హలో హలో లేదండి వినపడుతుంది సార్. ఒక్క నిమిషం పాటు మధ్యలో నాకు నెట్ చేంజ్ అయినట్టు చేశారు. అంటే ఇది పవర్ ఫ్లక్చుయేషన్ అవుతున్నట్టుంది, చేంజ్ అయింది అనమాట. జై బాబా, సారీ అజయ్ బాబా. అయితే వాళ్ళ ఆ బస్సు తాలూకు ఫ్రంట్ మడ్గడ్ మీద ఒక పోలీస్ ఆయన కూర్చున్నాడు, వెనకాతల తాలూకు బస్సు మడ్గడ్ మీద ఇంకో పోలీస్ అతను కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ చాలా అప్రమత్తతో కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు ఏం చేశారంటే ఆ బస్సు నడుస్తూ వెళ్తూ ఉంది. బస్సు అంతా కూడా ఫస్ట్ గేర్ లోనే వెళ్ళింది. అంటే మనం బస్సుని ఫస్ట్ గేర్ లో వెళ్ళడం అంటే చూడండి, అది ఎంత కొండ ప్రాంతము, ఎంత గతుకులు ఏటవాలుగా ఉన్న ప్రాంతమో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో ఆ బస్సు ఎక్కడ స్పీడ్ గా వెళ్ళడానికి కూడా లేదు. ఫోర్త్ గేర్ లో, ఫస్ట్ గేర్ లోనే వెళ్తున్నారు అనమాట. ఇన్ ముల్తాన్ we had rested for a day and Baba told me the next morning that he wanted me every now and then, sorry, they were all alert as we drove through this dangerous terrain and we were driving all in first gear. Every now and then we could even hear guns in the distance. అప్పుడప్పుడు వీళ్ళకి దూరంగా ఆ యొక్క తుపాకీ పేలుళ్ళు కూడా వినిపించేవట. ఆ రోజు వీళ్ళు అంటే ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ తుపాకీ పేలుళ్ళు కూడా వినిపించేవట. ఇన్ ముల్తాన్ we had rested for a day and Baba told me the next morning that he wanted me to go out in search of an ideal boy. ఈ బాబా ఏం చేశారంటే ఆ తర్వాత మొత్తానికి వీళ్ళందరూ కూడా ముల్తాన్ వెళ్ళారన్నమాట. ముల్తాన్ అనే ప్రాంతం, పాకిస్తాన్ లో ఉన్న ముల్తాన్ అనే ప్రాంతం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ముల్తాన్ మన్నాడు ఉదయం ఆ రాత్రి ముల్తాన్ లో విశ్రాంతి తీసుకుని పొద్దున్నే బాబా విరుచుని పిలిచారు. ఏమన్నారంటే, విరుచ్ అంటే బాబా ఎప్పుడు కూడా ఒక ఒక ఐడియల్ బాయ్ అన్నమాట. ఆ అబ్బాయి ఒక ఆదర్శవంతమైన కుర్రవాడి గురించి ఎప్పుడు కూడా బాబా చూసేవారు, ఎప్పుడు కూడా వెతికేవారు అనమాట ఆయన. ఆ ఆదర్శవంతమైన కుర్రవాడు, ఐడియల్ బాయ్ అన్నమాట. ఆ అబ్బాయి అన్నిటికీ అంటే ఒక 14 ఏళ్ళు ఉండాలి. బాబా తన కార్యక్రమానికి 14 నుంచి 16 ఏళ్ల మధ్యలో కుర్రవాడు, ఏ విధమైన అలవాట్లు లేని కుర్రవాడు, చాలా అంటే చెప్పిన పనులు చేసే కుర్రవాడు, ఆధ్యాత్మిక దృష్టి ఉన్న కుర్రవాడు, ఇవన్నీ కొన్ని కండిషన్స్ చెప్పారు. ముఖ్యంగా పాపా జసావాలా అంటే ఇరుచి గారి తండ్రిని, ఇరుచి గారిని, మెహర్జీ కకారియాని, ఇలాంటి వాళ్ళని ఈ కుర్రవాళ్ళని వెతకడంలో బాబా నియమించారు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యక్రమం కోసం ఇటువంటి కుర్రవాళ్ళని బాబా ఎంచుకున్నారు, మేర్ బాబా. సో ఆయన అటువంటి కుర్రవాడు నాకు కావాలి అని చెప్పేసి ఇరుచి గారికి ముల్తాన్ లో చెప్పడం జరిగింది. సో for years together Baba had been looking for the ideal boy, but for the Mandali, searching for the ideal boy was the worst punishment possible, because everywhere we went it would be misconstrued and really created embarrassing situations for us. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బాబా ఏం చెప్పేవారంటే, ఆ దాన్ని వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ నాకు ఒక మంచి కుర్రాడు కావాలి అని చెప్పేసి బాబా అడిగేవారు. అడిగేసరికి ఈ మండలి వాళ్ళ కుర్రాడిని వెతుకుతూ ఉండేవారు. అయితే ఆయన ఇరుచి గారు అంటారు ఏంటంటే, ఈ కుర్రాడిని వెతకడం పెద్ద పనిష్మెంట్ మండలి వాడికి. ఎందుకంటే అదొక పెద్ద వాళ్ళకు ఒక శిక్షట, ఒక చాలా ఘోరమైన శిక్షట. ఎందుకంటే వీళ్ళు పిల్లవాడిని వెతుకుతూ ఆ పిల్లవాడి తాలూకు లక్షణాలన్నీ చెప్తూ ఉంటే, అందులో ఆ రోజుల్లో చాలా ఘోరంగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక గురువులు, ఇప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక గురువులు మనం కానీ తీసుకున్నట్టయితే, కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఏం చేస్తూ ఉంటారంటే, ఆధ్యాత్మికత పేరున ఈ లైంగిక ఇది చేస్తూ ఉంటారు. చాలా ఘోరంగా ఉంటుంది. ఆ కుర్రవాళ్ళ మీద, ముఖ్యంగా ఆ వయసు కుర్రవాళ్ళ మీద లైంగిక దాడి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా అందుకనే అపార్థం చేసుకుంటున్నారు, మమ్మల్ని అపార్థం చేసుకున్నారు అంటారు ఇరుచి గారు అన్నమాట. అంటే ఆయన ఎప్పుడు వీళ్ళందరూ కూడా మమ్మల్ని మేము ఆ కుర్రవాడి కోసం వెతకడం ప్రారంభించేసరికి
ప్రతి చోట కూడా మమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళే. మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ కుర్రవాడిని వెతుకులాటలో అని చెప్పేసి ఈ రుచి గారు ఎంబ్రెసింగ్. చాలా ఆయనకు వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. ఇటు వాళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. అనిన తర్వాత అమాంగ్ ద చిఫ్టియన్స్ ఆఫ్ ద ఏరియా was one who had a son who seemed to fit all the specifications, and he was assured that if he came with us, he would get training and a job. అయితే అక్కడ ఒక ఆ ఊర్లో ఆయన ఆ ఊళ్ళో అతను ఒక ప్రధానమైన వాడు అనమాట. ఒక ప్రముఖుడి యొక్క కొడుకున్నాడు అనమాట. ఆ విధంగా అతను బాబా ఏంటైతే చెప్పారో, అంటే బాబా చెప్పిన స్పెసిఫికేషన్స్ కి ఏంటైతే ఉన్నాయో, అంటే బాబా చెప్పిన ఆ వివరాలు అంటే ఆ వివరణలు ఏవైతే ఉన్నాయో ఆ వివరణకు అనుగుణంగా ఉన్నాడు ఆ కుర్రాడు. సో ఆ కుర్రాడితో మాట్లాడారు. మొత్తానికి ఆ కుర్రాడిని తీసుకుని వెళ్తున్నారు. బాబా ఆ కుర్రవాడికి ఏమని హామీ ఇవ్వడం జరిగిందంటే, ఆ అబ్బాయికి శిక్షణ ఇచ్చి ఒక ఉద్యోగం కూడా ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ద బాయ్ మెట్ బాబా అండ్ హిస్ ఫాదర్ అగ్రీడ్ టు హ్యావ్ హిస్ సన్ కంపెనీ ఫర్ us to quit. ఆ అబ్బాయిని చూడండి. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ అబ్బాయిని తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే, ముల్తాన్ నుంచి క్వెట్టా దాకా, అక్కడ ఆ ప్రాంతం అంతా ముల్తాన్ నుంచి క్వెట్టా దాకా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. The boy rode with Baba in Elizabeth's car as we traveled through dangerous mountain passes. ఆ కుర్రాడు కూడా బాబా కారులో కూర్చున్నాడు. అప్పుడు ఎలిజబెత్ కార్ ముందెళ్తున్నది, వెనకాతలేమో ఈ రుచి గారు బండి నడిపిస్తున్నారు. ఆ ఎలిజబెత్ కార్లో కూర్చున్నట్టు ఆ కుర్రాడు వెళ్ళి ఎలిజబెత్ కార్లో కూర్చున్నాడు. ఆ మొత్తం ఆ మౌంటైన్ పాస్ అంటే ఆ పర్వత దీంట్లోంచి మధ్యన, ఆ సందుల మధ్యన ఆ పర్వత దారి గుండా వాళ్ళందరూ వెళ్తున్నారు అన్నమాట. మొత్తం అంతా వెళ్తున్నారు. ఈవెన్చువల్లీ వి రీచ్డ్ లొరెలై అండ్ బాబా సెంట్ ద బాయ్ బ్యాక్ యాజ్ హి హడ్ బికమ్ ఎ న్యూసెన్స్. వాళ్ళు అక్కడి నుంచి ఇంకో ప్రాంతం లొరలై వెళ్ళంగానే ఆ అబ్బాయి కొంచెం ఈ మధ్యలో మనకి ఆ స్టోరీ చాలా బాగా తెలుసు ఆ అబ్బాయిది. సో ఆ అబ్బాయి కొంచెం ఇబ్బందికరంగా తయారయ్యాడు కాబట్టి ఆ అబ్బాయిని మళ్ళీ వెనక్కి పంపించారు. He was not the ideal boy, but having the chieftain son accompanying us had certainly protected us against the dangerous dacoits, as his father was one of them. అంటే చూడండి, ఇక్కడ ఏం చేశారు, నిజంగా అతను ఆదర్శవంతమైన కుర్రవాడా అంటే కాదుట. కానీ ఆ కుర్రవాడిని బాబాతో పాటు అంటే మాతో పాటు ఆ కుర్రవాడు ఉండడం మూలాన దారిలో మాకు దొంగల భయం అనేది లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే, వాళ్ళ నాన్న కూడా అందులో ఒకానొక గజ దొంగ అనమాట అతను కూడా. అటువంటి గజ దొంగ కుమారుడిని పట్టుకుని వాళ్ళు ఎస్కార్ట్‌గా పెట్టుకుని వాళ్ళెళ్ళి మొత్తానికి వాళ్ళు ఇదంతా తప్పించుకున్నారన్నమాట. ఈ విధంగా మొత్తం ఆ గజ దొంగల నుంచి తప్పించుకున్నారు. On that journey, I had nobody else to help me except Dr. Neelu, and he was not a mechanic. ఆ యాత్రలో అంటే ఆ పర్టిక్యులర్ యాత్రలో అంటే ఆ యాత్రలో నాకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. డాక్టర్ నీలు ఉన్నాడు అప్పుడు. కానీ డాక్టర్ నీలు ఒక మెకానిక్ కాదు. అంటే అతను మెకానిక్ కాదు కదా. కాకా వాస్ నాట్ దేర్. ద బస్ వాస్ మేడ్ ఫర్ 18 seats, బట్ మోర్ దెన్ 30 వర్ క్రామ్డ్ ఇన్ దేర్. ఆ కాకా బదులుగా నీళ్ళు వస్తారనమాట మధ్యలో అక్కడ. సో ఇక్కడ ఏం చేశారంటే, ఈయన అంటే ఈ డాక్టర్ నీళ్ళు మెకానిక్ కాదు. సో ఈరోజు గారే పని చేసుకుంటూ ఉండేవారు అంతా కూడా. అయితే ఈ బస్సులో 18 మంది కూర్చోవాలి. 30 మంది కిక్కిరిసిపోయి కూర్చున్నారు. ఇరుగ్గా 30 మంది కూర్చున్నారు. There was no communication between us, but I could hear a lot of chatter, laughter and singing. అయితే మాకు వాళ్ళకి అంటే ముందు వీళ్ళిద్దరే కదా, నీళ్ళును ఈరోజు వాళ్ళిద్దరే పురుషులు, మిగతా వాళ్ళందరూ స్త్రీలు. సో ఆ స్త్రీలందరూ వెనకాతల వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక ఇది కూడా కట్టేశారు. అంటే దాన్ని ఏమంటారంటే ఒక ప్లైవుడ్ తో ఒక అడ్డంకి కూడా వేశారు. బాబా డోర్ లాగే వేసేశారు. సో ఆ డోర్ ఎప్పుడు మూసుకుపోయి ఉండేది అనమాట. ఎప్పుడు కూడా ఆ డోర్ మూసుకుని ఉండేది. అయితే వీళ్ళు వెనకాతల వీళ్ళు మాట్లాడుకోలేదు. కానీ ఆయన చెప్తూ ఉంటారు, ఎవరు ఈ రుచి గారు ఏంటంటారంటే, వాళ్ళ లోపల నుంచి చాలా నవ్వులు పాటలు నాకు బాగా వినబడ్డాయి. As we were climbing higher and higher, all the chatter from inside ceased, and it was tense now.
అండ్ ద గేర్స్ వర్ మేకింగ్ గ్రైండింగ్ సౌండ్స్. అంటే మేము మెల్లిగా ఆ కొండెక్కుతున్నారన్నమాట. ఆ కొండెక్కుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా బస్సు గర్ర 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 గర్రం అంటూ ఉంటుంది మనకి. చూసారా? గర్ర 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 అరగదీస్తూ ఉంటే అరిగిపోతూ ఉంటే మనం గ్రైండర్ సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో మనందరికీ గ్రైండర్ సౌండ్ వస్తూ ఉంటుంది. అదే విధమైన గ్రైండర్ సౌండ్ మన బస్సు కొంచెం కష్టం మీద ఏదైనా ఎత్తెక్కుతున్నప్పుడు వస్తుందన్నమాట. బస్సు కానీ, బండి గాని, కారు గాని ఏదెక్కినా వస్తుంది. అంటే పాతదైతే. కొత్తదైతే ఎక్కిపోతుంది, మీకు సౌండ్ రాదు. పాతదైతే ఖచ్చితంగా మీకు సౌండ్ వస్తుంది. పాతదైనా లేకపోతే దాని కెపాసిటీ కన్నా ఎక్కువ మంది కూర్చున్న దాంట్లో ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. సో ఆ విధమైన ఆ ఆ ఆ సౌండ్ అరగదీసే సౌండ్ వచ్చింది. గర్ర గర్ర గర్రమని సౌండ్ వచ్చిందిట ఆయన. ఈ రుచి గారు చెప్తున్నారు. ఆ సౌండ్ వచ్చేసరికి లోపల ఉన్న పాటలు, మాటలు అన్నీ ఆగిపోయాయన్నమాట. వాళ్ళు కూడా ప్రాణాలన్నీ అరచేతుల్లో పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. కారణం ఏంటంటే 18 మంది ఎక్కాల్సిన బస్సు 30 మందితో కొండలు, గుట్టలు కూడా ఎక్కిందనమాట అక్కడ. అది సుమారుగా అంటే నేను చదివిన దాన్ని బట్టి అది ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అది దగ్గర దగ్గర ఒక 3000 అడుగులు, 2500 అడుగులు, 3000 అడుగులు ఎత్తులో ఉంటుంది నాకు తెలిసది. లేకపోతే ఇంకా ఎత్తు ఉంటుందో. కానీ ఒక దగ్గర అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హైట్ ఉంటుందన్నమాట. ఆ హైట్ ఆ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాకి దాంట్లో వీళ్ళు మరి అంత హైట్ ఆ బండెక్కాలంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించొచ్చు మనం. అయితే it was because of the heavy load, the woman and the luggage that was there, and the tires got so hot. I forgot the exact number of punches, maybe 11 or 12. ఆయన అంటున్నాడు అనమాట. ఆయన నిరుచి గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేము మనుషులమే కాదు. 16 మంది ఉండాల్సిన చోట 30 మంది ఉన్నాం. అదొక్కటే బరువు కాదు. బస్సు పైన లగేజ్ 30 మంది తాలూకు లగేజ్ కూడా ఉంది బస్సులో. అంటే 16 మంది పట్టే బస్సులో 60 అంటే ఒక 30 మంది మనుషులు, ఆ 30 మంది మనుషుల తాలూకు లగేజ్ కూడా ఉందన్నమాట. సో అంతమంది దాని వల్ల ఏమవుతుందనంటే బస్సు ఎక్కడం చాలా కష్టమయింది. ఆ బస్సు కష్టం అవ్వడం మూలాన నాకు ఏమవుతున్నదంటే ఆ టైర్‌లన్నీ కూడా వేడెక్కిపోయాయి. నేను మర్చిపోయాను ఎన్ని పంక్చర్‌లు అయ్యాయో ఆ బస్సుకే. ఎందుకంటే కంటిన్యూయస్‌గా పంక్చర్ అయిపోవడం, ఆపడం, ఇరుజు గారు ఆ బస్సుని ఇచ్చేయడం, మళ్ళీ పంక్చర్ స్టార్ట్ చేయడం అన్నమాట. మొత్తానికి ఆ విధంగా ఎన్ని పంక్చర్‌లు అయ్యాయో నేను లెక్క మానేశాను. ఎందుకంటే 11, 12 అయ్యాయి అంటాడు ఇరుజు గారు. అట్ దట్ టైమ్ దేర్ వాస్ దిస్ సిస్టమ్ కాల్డ్ వాల్కనైజింగ్. These are the patches. You light a match and immediately the patch adheres, or what they call vulcanizes to the rubber. అంటే మనకి ఇంతకుముందు పాత కాలంలో ఇవాళంటే అంటే మనకి ఇవాళ ఏమవుతున్నదంటే అన్ని దాన్ని ఏమంటారు, గమ్ వచ్చేసింది ఇవాళ. ఇంతకు ముందు అలా కాదు. అంటే ఒక రబ్బర్ ముక్కను పెట్టేవారు. దాన్ని వేడి చేసేవారు. ఆ టైర్ మీద పెట్టి దాన్ని వేడి చేస్తే ఆ రబ్బర్ ముక్క ఏమైందంటే కరిగి ఆ టైర్ కతుక్కునేదనమాట. దాన్ని వాల్కనైజింగ్ అనేవారు ఆ రోజుల్లో. అది దానికోసం చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆ రబ్బర్ ముక్కను అతికించి ఆయన టైర్‌కి అతికించి ఆయన వాల్కనైజ్ చేసేవాడనమాట ఇరుచ్ గారు. ఆ టైర్‌కి వాల్కనైజ్ చేసేవారట ఆయన. It was especially difficult for the woman because they did not know Baba's order that nobody should get down. I had locked the door and they were shouting at me because they wanted to ease themselves. అంటే వాళ్ళ ముందు ముఖ్యంగా ఆ స్త్రీలందరికీ కూడా చాలా కష్టమైన పని. వాళ్ళకేంటంటే వాళ్ళకి బాబా తాలూకు ఆజ్ఞ తెలీదు. బాబా ఆజ్ఞ ఏంటి? స్త్రీలెవరు కూడా కిందకి దిగడానికి వీల్లేదు అని బాబా ఆజ్ఞాపించారు. అంతే, ఎవరు కిందకి దిగకూడదు అన్నారు బాబా. సో దానికోసం ఎవరు కూడా దిగలేదు. సో వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంది. ఆ టైంలో చాలా అసౌకర్యంగా ఉంది. దానికి తోడు వాళ్ళేంటంటే ఈ టైర్ ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే ఇరుచి గారు ఏం చేసేవారంటే బస్సు ఆగిపోయిందనుకోండి, బయట నుంచి డోర్ ఏసేసేవారు ఇరుచి గారు. వాళ్ళని కిందకి దిగనీయకుండా. వాళ్ళు అసౌకర్యంగా ఉండేదట. కారణం ఏంటంటే వాళ్ళు కాస్త లఘు సంఖ్యకైనా, దేనికైనా యూరినేషన్‌కైనా దిగుదాం అంటే వాళ్ళకెక్కడ అవకాశం కూడా ఇవ్వలేదు. సో దెన్
I had locked the door and they are shouting at me because they wanted to ease themselves. You are holding us like prisoners. We will report this to Baba. But I did not care. Baba told me not to stop. In our life, there is a constant struggle between men and the woman. So it was easy to blame them for any difficulties. And I was all the time mad at them. ఇరుచి గారు చూడండి ఎంత ఎంత అంటే ఆయన అంటే ఎంత చతురంగా చెప్తున్నారు అనమాట. చిన్న పిసరు హాస్యాన్ని జోడించారు దీంట్లో. ఆ హాస్యం ఏమంటారంటే, మమ్మల్ని నువ్వు వాళ్ళందరూ అరుస్తున్నారు లోపల నుంచి, ఆ స్త్రీలందరూ కూడా. నువ్వు మమ్మల్ని ఖైదీల్లాగా నువ్వు చూస్తున్నావు, నువ్వు అందరినూ కూడా. మేము ఖచ్చితంగా దీన్ని బాబాకి రిపోర్ట్ చేస్తాము, బాబాకి చెప్తాం దీని గురించి అని చెప్పేసి వాళ్ళందరూ అంటున్నారట. నేను బాబాకి మేము ఫిర్యాదు చేస్తాను నీ గురించి అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే వాళ్ళందరూ అయితే మీ ఈయన ఆయన అప్పుడు అనుకున్నట్ట, ఈ రుచి గారు అనుకున్నట్ట, నేను పట్టించుకోలేదు అవన్నీ కూడా. బాబా నన్ను ఆపొద్దన్నారు, వాళ్ళని దిగొద్దన్నారు, కాబట్టి నేను వాళ్ళని దిగనివ్వట్లేదు అని చెప్తూ, జీవితంలో ఎప్పుడు కూడా స్త్రీ పురుషుల మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒక సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ఒకళ్ళ తాలూకు కష్టాలని కారణం ఇంకోళ్ళ మీద రుద్దేయచ్చు అనమాట. అంటే స్త్రీకి కష్టం అయితే పురుషుడి మీద రుద్దేయచ్చు, పురుషుడికి కష్టం అయితే స్త్రీ మీద రుద్దేయచ్చు. సో ఇలా ఒకళ్ళ కష్టాలకు కారణం ఇంకోళ్ళని మనం చూపించవచ్చు. ఎప్పుడు కూడా అదే విధంగా నేను కూడా ఎప్పుడు వాళ్ళంటే నాకు చాలా కోపం, వాళ్ళంటే పిచ్చిగా ఉండేది, కోపంగా ఉండేది అనమాట. వాళ్ళంటే కూడా కోపంగా ఉండేది అన్నారు. ఎందుకంటే కష్టాలన్నీ కూడా వాళ్ళ వల్ల వచ్చాయి అన్నట్టు చూసేవారు. కారణం ఏంటంటే వాళ్ళకి బాబా వాళ్ళని ఎక్కడ వీళ్ళని కూడా పరిగెత్తించేవారు వాళ్ళ కోసం. సో ఈయన అప్పుడు ఆ విధంగా అనుకునేవాట. ద వర్డ్ పంజాబ్ మీన్స్ 5 rivers. పంచ్ ఆర్ పంచ్ మీన్స్ 5, ఆప్ మీన్స్ వాటర్. ఆయన ఈ రుచి గారు చెప్తున్నారు ఈ పంజాబ్ గురించి. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే వెస్ట్ పంజాబ్ అని ఉంటుంది. ఆ వెస్ట్ పంజాబ్ మొత్తం అంతా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అది మనం బట్వారా చేసినప్పుడు 1947లో సగం వెస్ట్ పంజాబ్ అంతా కూడా పాకిస్తాన్లో వెళ్ళింది. ఇప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్వా ఇవన్నీ కూడా అవి శ్రీనగర్కి దగ్గరగా ఉంటాయి. మీరు మ్యాప్ చూస్తే శ్రీనగర్కి దగ్గరగా ఉంటాయి. అయితే ఈ దీంట్లో మనకి ముఖ్యంగా మనకి ఈ పంజాబ్ అంటే ఏంటి అనేది ఆయన చెప్తున్నారన్నమాట. ఆ పంజాబ్ అంటే ఆ పంచ్ అంటే 5 అని అర్థం అనమాట. పాంచ్ అంటే 5 కదా, పంజ్ అంటే పంజాబీలో 5 అని అర్థం. ఆబ్ అంటే నీరుట. 5 అంటే 5 ద వాటర్ కమ్స్ డౌన్ ద మౌంటైన్స్ అండ్ దెన్ స్ప్రెడ్స్ అవుట్ ఇంటూ ద రివర్స్. అందుకని 5 నదులు ఉన్నాయి పంజాబ్లో. చాలా ముఖ్యమైన నదులు ఉన్నాయి, 5 నదులు. అందుకనే ఆ ప్రాంతానికి పంజాబ్ అని పేరు వచ్చిందనమాట. సో ఆయన చెప్తున్నారు, ఇరుచి గారు అంటున్నారు, ఈ 5 నదులు పంజాబ్కి పేరు 5 నదులు అని వచ్చింది. ఆ నీరంతా కూడా పర్వతాల నుంచి కిందకి దిగి అవి ఒక నదులుగా మారి ప్రవహిస్తూ ఉండేవి. ద మెయిన్ రివర్ ఇందస్ వాస్ క్లోజ్ టు ద మౌంటైన్స్ అండ్ వీ హ్యాడ్ టు క్రాస్ ఇట్. ఆ ఇండస్ నది అంటే ఇండస్ అంటే సింధు నది అనమాట. ఇండస్ మొన్న ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన ఏదైతే గొడవ జరుగుతుందో ఆ గొడవ మనకిప్పుడు ఆ గొడవకి కారణం ఇండస్ నది. ఇప్పుడు ఇండస్ నది మీద ఆ పాకిస్తాన్కి జీవనాధారం అది. అయితే దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మూసేస్తున్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్స్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మూసేస్తున్నారు కదా, మనకి తెలిసి ఉంటుంది, పేపర్లో చదువుతున్నాం మనం ఇది. సో అది యాక్చువల్లీ ఈ పంజాబ్ లో ఈ నది, ఈ సింధు నదిని క్రాస్ చేయాలన్నమాట. ఈ ఇండస్ రివర్ ని క్రాస్ చేయాలి వీళ్ళందరూ కూడా. So we had already crossed many small rickety bridges made from the trunks of trees, but those bridges were nothing compared to what was in store for us in crossing the Indus. మేము చిన్న బ్రిడ్జ్లన్నీ కూడా మేము క్రాస్ చేసాం. మేము వచ్చే ముందు అంటే మేము ఎన్నో వంతెనలు క్రాస్ చేసాం. వారధి అంటాం మనం, బ్రిడ్జ్ అంటే వారధి, చిన్న వంతెన లాంటిది అన్నమాట. అలాంటి వారధులన్నీ కూడా మేము క్రాస్ చేసాం. కానీ మేము ఇప్పుడు ఏదైతే ఇండస్ నది మీద ఏదైతే బ్రిడ్జ్ ఉందో, ఏ వారధైతే ఉందో ఆ బ్రిడ్జిని క్రాస్ చేయడం అటువంటిది కాదు. మేము ఇంతకుముందు దాటి వచ్చిన ఆ వంతెన వంటిది కాదు ఈ ఇండస్ నది మీద ఉన్న వంతెన అంటారు ఆయన అనమాట. సో we had already crossed many small rickety bridges made from trunks of trees,
But those bridges was nothing compared to what was in store for us in crossing the Indus. The worst years yet to come. It had grown dark. The only light was from the lanterns at the railway line. I turned on the headlights of the bus and saw a vast stretch of water without a break. On the surface of the water, stretched from end to end, were boats tied together and planks put on top of them to form a floating bridge. It was very wobbly as the boats bobbed up and down with the current. The pontoon bridge that had been built so that in case of an emergency, the chiefs would be able to cross the river. No army trucks were allowed to use this bridge. Only స్మాల్ వెహికల్స్. అయితే ఆ రోజుల్లో అంటే బ్రిడ్జ్ మీద ఈ విధంగా ఉండేది. ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి రుచి గారు ఆ బ్రిడ్జ్ని వర్ణిస్తున్నారన్నమాట ఆయన. అది ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు. అంటే ఇవాళ చాలా మారిపోయింది. మీకు ఆ బ్రిడ్జ్ ఇవాళ చాలా మారిపోయిందన్నమాట ఇవాళ. ఇది మీకు ఒక్కసారి ఇది ఒక్కసారి ఎక్కడైనా చూడొచ్చు. అంటే నాకు ఎక్కడ కనబడలేదు. అయితే అంటే నేను ఇవాళ కనీసం ముందు కూడా చూసుకోలేదు. లేకపోతే ఒకసారి ఎక్కడైనా డౌన్లోడ్ చేసి పెట్టేవాడినేమో. నేను సార్ వస్తున్నారు అనుకున్నాను, అందుకని నేను చూసుకోలేదు. ఈ పంటూన్ బ్రిడ్జెస్ అంటే ఏంటంటే ఈ నది మీద ఇటు అటు బోట్లు పెడతారన్నమాట. ఆ బోట్ల మధ్యలో మీకు గోదావరి మీద చూసుంటారు. గోదావరి జిల్లా వాళ్ళు అయితే వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. వెదురు బొంగులు వేసి ఉంటాయి. గోదావరి జిల్లాలో బొంగులు అంటే వెదురు బొంగులన్నిటిని కూడా కట్టేసి ఆ బొంగుల్ని తేలుస్తారనమాట. ఆ తేల్చి ఆ పడవలకి కట్టేసి అవతల నుంచి మెల్లిగా ఆ పడవల మీద బండి తోలుకుంటూ అంటే బండి నడిపించుకుంటూ వచ్చేస్తారు. ఆ బండి ఏంటంటే చాలా ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే ఊగుతూ ఉంటుంది. బాగా ఊగుతూ ఉంటుంది. అంతే కదా మరి. ఆ వస్తున్న ఆ నీటి ప్రవాహానికి ఆ బ్రిడ్జ్ కూడా అదే విధంగా ఊగుతూ ఉంటుందన్నమాట. అది ఒక్క నిమిషం అండి. ఇది ఎక్కడో ఓల్డ్ ఉంది ఇక్కడ. ఇది ఒక్క నిమిషం. ఓకే ఓకే రైట్. అయితే దిస్ పాంటూన్ బ్రిడ్జ్ హ్యాడ్ బీన్ బిల్ట్ సో దట్ అంటే ఆ బ్రిడ్జిని ఎందుకు కట్టారట? ఏదైనా అత్యవసరంగా వచ్చినప్పుడు ఈ దొంగల తాలూకు ఈ ముఖ్యులు ఎవరైతే ఉంటారో, గజ దొంగల తాలూకు వాళ్ళ చీఫ్లు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ ముఖ్యమైన అతను ఉంటాడు కదా గజ దొంగ, చీఫ్ గజ దొంగ అనమాట. అంతే ప్రధానమైన ఆయన అంటే వాళ్ళల్లో అందరికన్నా నాయకుడు ఆ దొంగల నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు అందరూ కూడా పారిపోవడానికి వాళ్ళు వెంటనే నది దాటడానికి ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసేవారట. ఆ పంటూన్ బ్రిడ్జ్ అందుకనే ఏర్పాటు చేశారట. అంటే కర్రలతో ఏర్పాటు చేసిన ఆ వెదురు కర్రలతో కానీ వెదురు ఆ చెక్కతో ఏర్పాటు చేసిన బ్రిడ్జ్నే పాంటూన్ బ్రిడ్జ్ అంటారు. అయితే ఈ నాయకులు పారిపోవడానికి బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఆ నాయకులు కొడుకు ఉన్నాడు కదా, మరి వీళ్ళతో పాటు ఆ నాయకుల కొడుకే ఉన్నాడు. మరి బాబాయ్ ఏమో ఆ నాయకుని కొడుకుని అందుకనే సెలెక్ట్ చేశారేమో మరి. అందుకనే ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి మిలిటరీ వాళ్ళకు కూడా అనుమతి లేదుట. ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి మిలిటరీ వాళ్ళకు కూడా అనుమతి ఉండేది కాదుట. When we came to the bank of the river, we were stopped by this huge tall person with a mustache who told me, "You can't go." I said, "What are you trying to tell me? Do you know who these people are? How can you go over the bridge? It will collapse. The woman would get down. It is dangerous to their lives, but I have been ordered that nobody should get down. I am just a driver. I have to carry out my order just like you." వీళ్ళ బ్రిడ్జ్ తాలూకు ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఎవరైతే ఒక పెద్ద మీసాలు వేసుకుని ఒక పొడుగు అతను అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాడు అతను. అతను ఆపాడు రుచి గారు వాళ్ళని. ఆపిన తర్వాత ఏమన్నాడు, "మీరు వెళ్ళకూడదు" అన్నట్ట. అంటే ఎందుకు వెళ్ళకూడదు అని అడిగారు. అంటే మీకు తెలుసా ఇంతమంది మనుషులతో, ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ మీద కానీ ఇంతమంది మనుషులతో ఈ యొక్క బస్సు వెళితే మునిగిపోతుంది, వాళ్ళకి చాలా అపాయకరం అని చెప్పాడు. చెప్పేసరికి మొత్తం అది మునిగిపోతుంది, బ్రిడ్జ్ విరిగిపోయి మునిగిపోతుంది అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, అందుకనే ఆ స్త్రీలందరినీ దిగి వెళ్ళమని అన్నట్ట.
అంటే ఈ రుచి గారు అన్నట్టు నేను కూడా నీలాంటి నేను కూడా ఒక డ్రైవర్ని మాత్రమే. నేను కూడా ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాను. వాళ్ళనెవరిని కూడా బస్సులోంచి కిందకి దించవద్దు అనే ఆజ్ఞ ఉంది నాకు అని చెప్పేసి, నేను కూడా నీలాగా ఆజ్ఞ పాటించేవాడిని అన్నారు తిరుచి గారు. How will this Ponton Bridge hold this bus? Eventually, after arguing for over half an hour, it was agreed that man would go in front with the lantern and bus would follow. ఆ మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి. ఆ రైల్వే లైన్ తాలూకు లైట్లే కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ ఇందాక నేను మర్చిపోయాను ఆ విషయాన్ని చెప్పడం. ఆ లైట్లలో నీళ్లు కనిపిస్తున్నాయి. మొత్తం అంతా చీకటిగా ఉంది. ఆ చీకటి మీద మీకు ఏమైనా చెక్క కనిపిస్తుందో ఒక్కసారి ఊహించండి. ఆ యొక్క ఆ ఆ పరిస్థితిని ఊహించండి ఒకసారి. ఎక్కడ కనిపించదు మనకి. ఆ విధంగా ఆయన ఏం చేసేట, ఆ కాపలా అతను ఏం చేసేటంటే, నేను ముందు లాంతర్ తీసుకొని నేను ముందుకెళ్తాను. మీరు బస్సును నాతో పాటు తీసుకురండి. వెనకాతల నేను ఏ విధంగా వెళ్తానో ఆ విధంగా తీసుకురండి అని చెప్పాడట. సో హీ హ్యాడ్ ఎ రెడ్ లైట్ జస్ట్ లైక్ రైల్వే గార్డ్స్ యూస్డ్. అతను ఒక ఎర్ర కలర్ లైట్ ఉందిట అతని దగ్గర కూడా. రైల్వే గార్డ్స్ దగ్గర ఉన్న ఎర్ర కలర్ లైట్ లాంటిది ఉందన్నమాట అతని దగ్గర కూడా. ద గార్డ్ వుడ్ క్యారీ ద లాంటర్న్ అండ్ ఐ వాస్ సపోజ్ టు ఫాలో హిమ్. ఆ గార్డ్ ఏం చేసేవాడంటే ఆ లాంతర్ తీసుకుని ముందుకెళ్తూ ఉంటే ఈ రుచి గారు ఆయన్ని అనుసరించాలి. అది వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఒప్పందం. హీ టోల్డ్ మీ, లుక్, డోంట్ గో ఫాస్ట్, యూ ఫాలో మీ. ఈ రుచి గారికి చెప్పాడు ఆయన, నువ్వు వేగంగా నడిపించొద్దు, నన్ను అనుసరించు, నన్ను ఫాలో చెయ్యి అని చెప్పారు. I said, this is very dangerous. You realize your life is in danger because I am not going to stop the bus halfway. Walk fast or we will sink. You know how the boats are. If something happens and then you are in the front. No, he said, I'll be there in the front, but I will walk along the side. ఆయన చెప్తున్నట్టు ఇరుచి గారు ఆయన అన్నట్టు, అయ్యా నువ్వు అపాయకరం, మేము వెనకాతల నుంచి నువ్వు తొందరగా నువ్వు నడిచి వెళ్ళిపో. నువ్వు మమ్మల్ని మెల్లిగా నేను నడిచొస్తూ ఉంటే మీ వెనకాతల నేను మెల్లిగా నడిచి రమ్మంటున్నావు. కానీ అది కాదు. మేము ఫాస్ట్‌గా వెళ్ళలేదనుకో, ఫాస్ట్‌గా వెళ్ళలేకపోతే మా బరువుకి నిన్ను కూడా ముంచేసి నీకు అపాయకరం. నువ్వు కూడా మునిగిపోతావు. అందుకనే నేను ఫాస్ట్‌గా వచ్చేస్తాను. నువ్వు ముందు తొందరగా వెళ్ళిపో అన్నట్ట. నీ జీవితం అపాయంలో పడుతుంది అని చెప్పేసి అన్నట్ట. లేకపోతే నువ్వు మునిగిపోతావు అన్నారు. అంటే నీకు తెలుసు కదా ఆ బోట్స్ అన్ని ఎలా ఊగుతూ ఉంటాయో, ఇటు అటు ఏ విధంగా ఊగుతూ ఉంటాయో, నువ్వు ముందెళ్ళు అని చెప్పేసి రుచి గారంటే అతను ఒప్పుకోలేదు. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. 6:58 అయిపోతున్నది. తిరిగి మళ్ళీ ఎల్లుండి కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఎల్లుండి అంటే అదే నెక్స్ట్ మండే.